కాంగ్రెస్ పరిపాలన కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందమ్మా బస్ కిరాయి ఒకటి ఫ్రీ పెట్టిండు. బస్ ఎక్కుతాం 6 నెలలకు ఒకసారి మేము బస్ ఎక్కుతాం. రోజు అయితే ఎక్కం కదా, అందరు కూడా ఎక్కరు కదా. పరిస్థితి గురించి పక్కకు పెడితే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఆడవాళ్ళు ప్రతిరోజు ప్రయాణం చేసేటోళ్ళు లేరు. ఆయన ఫ్రీ పెడితే ఎవరికి, ఉద్యోగస్తులకి డైలీ పోయేటోళ్ళకి వచ్చేటోళ్ళకి లాభం. అది తీసేసి 2,000 ఇస్తా అన్నాడు. అది ఒక్కటి పెట్టినా అయిపోతుంది కదా. ఇస్తలేడు కదా అది పెట్టినా అయిపోతుంది. పింఛన్లు ఎక్కిస్తా అన్నారు, పెంచలేరు. పోనీ అది పెంచకుండా పెంచలేడేమో. మళ్ళీ బీడీలు చేసే వాళ్ళకి కూడా కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి లేదు. అట్లనే ఇంకా ఇప్పుడు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే అన్ని గిరాకులు పడిపోయినాయి. జీరో కరెంట్ కూడా మాకు రానే లేదమ్మా. ఒకటేసారి ఇచ్చిండు ఛాన్స్. ఇంకోసారి పోతే మళ్ళీ ఈడవండ్రి ఆడవండ్రి అది అన్నారు. దాంట్లో అన్ని తప్పులు అయిపోయినాయి అన్నారు. అది మళ్ళీ నార్మల్ గానే కరెంటు బిల్లు కడుతున్నాము. అయిపోయింది. ఇంకా వచ్చేటోళ్ళకి వస్తుంది, రానోళ్ళకి లేనే లేదు. ఉంది. ఇందిరమ్మ ఇల్లు కాదు. మేమా ఇల్లుకి అప్లై చేసి, సన్న బియ్యం ఏంది పెద్ద ఉష్కే అది. అది ఎంత వస్తుంది? ఆయన తీసుకొస్తున్నాం కానీ మేము తినలేము అవి బియ్యం. అంటే బాగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తలేము, బాగానే ఉంది. కాకపోతే ఏందంటే ప్రభుత్వం ఇప్పుడు ఈ బస్సుది తీసేసి అందరికి సంబంధించిన పథకం పెట్టాలి. నేను అనేది అది ఒకటే, అందరికి సంబంధం. ఇప్పుడు లేడీస్ మొత్తం అయితే డైలీ బస్ ఎక్కి పోరు కాబట్టి మనిషికి 2,000 ఇస్తేనన్నా ఆయనకు కొంచెం అందరికి బాగుంటుంది. అన్ని ప్రభుత్వాలు అంతే ఉన్నాయి. కేసీఆర్ది కూడా బాగాలేదు, ఏది అంతే ఉంది. ఏ ప్రభుత్వమైనా మేము మాత్రము కష్టం చేయాలి తప్పదు, కానీ కనీసం వాళ్ళు చెప్పిన మాటలు చేసేది కూడా ఏ ప్రభుత్వంలో లేదు. ఇప్పుడైతే ఇంకా రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. అసలు పనులకు వాళ్ళకి పనులు ఉన్నాయా, ఏమున్నాయా? రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన ఏం చేస్తుండో మంచి పనులు ఏం చేస్తుండేమో కానీ ఇవైతే అన్ని వేస్ట్. పిల్లలకు స్కాలర్షిప్ ఇస్తురా? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇయ్యలే, ఫీజులు కట్టినాం అట్లనే. ఇప్పటికి ఇంకా స్కాలర్షిప్లే ఇస్తలేరు పిల్లలకి. రెండు అట్లనే. అంటే ఈయన కొంచెం మంచిగా చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు మనకి అవి వాళ్ళు ఆక్రమించుకున్న జాగాలు అన్ని తీయడం చేయడం అవన్నీ మంచి పనులు చేస్తుండు. కాంగ్రెస్ అంత బాగుంది. ఒకటి నా ఉద్దేశం, నేను అనేది ఏంటంటే ఈ బస్సు తీసేయాలి. ప్రతి ఒక్క రేషన్ కార్డుకి 2,500 కంపల్సరీ ఇవ్వాలి ఆయన. అది ఇప్పుడు బస్సు ప్రయాణం ఉచితం ఉందని చెప్పి డైలీ పోము కదా మేము బస్కి. అది పోయేటోళ్ళకే లాభము, పోనోళ్ళకి ఎట్లా లాభం అవుతుంది చెప్పు? అందరికి వస్తుంది? అది కాదు కదా. అట్లా నెక్స్ట్ ఎలక్షన్స్ ఏ పార్టీ రావచ్చు అనుకుంటున్నారు? కేసీఆర్ పార్టీ వస్తుందా, బీఆర్ఎస్ వస్తుందా, లేదంటే కాంగ్రెస్ వస్తుందా? ఇక అది ఎవరు చెప్పలేరమ్మా. అప్పటికి మళ్ళీ వీళ్ళు 1 సంవత్సరం అయితే మారుతారు కదా మళ్ళీ. అప్పుడు దాన్ని బట్టి మళ్ళీ మేము ఓట్లు వేస్తాం. అప్పుడు ఏది ప్రభుత్వం వస్తుందో చూడాలి. కానీ స్కాలర్షిప్లు వేయాలి, ఈ బస్సు ఫ్రీ తీసేయాలి. ప్రతి రేషన్ కార్డుకి 2,500 ఇచ్చిండు అనుకో, ఆయనంత హైలైటే లేదు. ఆ 2,500 ఇవ్వడం వల్ల ఈ బియ్యం ఇవ్వకుండా సరే ఆ 2,500 ఇస్తే కనీసం లేడీస్ ఇంట్లో సామాన్ అయినా తెచ్చుకుంటారు, దేనికైనా ఉపయోగపడతాయి. ఈ బచ్చాజీ వల్ల గవర్నమెంట్ టీచర్లకి వాళ్ళకి వీళ్ళకే లాభం. వాళ్ళు డైలీ పోతారు వస్తారు. ఒక టీచర్కి వచ్చి 70-80 వేలు జీతం ఇస్తారమ్మా. ఆ టీచర్కే 70-80 వేలు జీతం ఇచ్చే బదులు మామూలుగా డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఉద్యోగాలు రాక ఇంట్లో వడిసేస్తారు. అట్లాంటి వాళ్ళని మళ్ళీ ఉద్యోగానికి పెట్టి వాళ్ళకి నెలకు 20,000 ఇవ్వచ్చు కదా ప్రభుత్వము. కేసీఆర్ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఏముంది ఒకసారి మీరే ఆలోచించండి. ఇప్పుడు జాబ్ చేసేటోనికి టీచర్కి ఎంత ఉంది? ఒక టీచర్కి వచ్చి 60,000 70,000 ఉంది. అంటే ఆమె డైలీ 2,000 3,000 చదువు చెప్పొస్తుంది. ఆడ ఆమె ఒక్కతే చదివింది, అదృష్టం బట్టి ఆమెకు జాబ్ వచ్చింది కాబట్టి ఆమె ఒక్కతే బతకాలి. మిగతా వాళ్ళము లక్షలు పెట్టి చదివిపిస్తున్నాము. గవర్నమెంట్ జాబులు లేవు, ప్రైవేట్ జాబులు లేవు, వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు. అట్లా వేయద్దు ప్రభుత్వం. అట్లా చదివిన పిల్లలకు కూడా ఏం చేయాలంటే వీళ్ళకు కూడా ఎంతనో కొంత జీతం ఇచ్చి ఈ టీచర్లకు తగ్గించాలి, వీళ్ళకు కూడా ఇవ్వాలి. అట్లా ఎంతమంది పిల్లలు ఖాళీగా లేరు. కనీసం ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా ఎవరికైనా అట్లా వేయొచ్చు కదా. పేమెంట్లు పెంచినోనికే పెంచుతాము, ఇచ్చేటోనికే గవర్నమెంట్ జాబ్ ఇస్తాం. ఇయ్యని వాళ్ళు అందరు సావాలంటే ఎట్లా? అట్లా ఉండాలి కదా. అదైతే అయితే అస్సలు నచ్చలే. ఒక్క టీచర్కి మాత్రం 80,000 ఇస్తాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆ ముండకొడుకు చేసిపోయిండు, అంత జీతాలు చేసిపోయిండు. మిగతాలకు స్కాలర్షిప్లు లేవు, ఏమి లేవు. మిగతా చదివిన వాళ్ళు డిగ్రీలు చదివిన వాళ్ళు ఇంట్లో పడే ఏడుస్తారు. వాళ్ళకి డిగ్రీ చదివిన వాళ్ళకు
పీజీ చదివిన వాళ్ళకు బీటెక్ వాళ్ళకు కూడా జాబులు ఇవ్వరి, అలా కనీసం నెలకు 20,000 ఇవ్వరి జీతము మీ గవర్నమెంట్ తరఫున. ఏమి ఇవ్వకపోయినా వాళ్ళు కూడా బతుకుతారు కదా. లక్షలు ఇచ్చినోనికేమో ₹1,00,000 జీతము, ఇయ్యనోడేమో ఇంట్లో ఉంటాడా? అట్లా అది ఇట్లాంటి ఛానల్ ఎప్పుడో దొరుకుతుంది అనుకున్నా, ఇప్పుడు చెప్తున్నా అది మాత్రం తప్పు. ఖాళీగా ఉన్న పిల్లలకు జాబులు ఇవ్వమని చెప్పండి, ఇచ్చేటోళ్ళకే కాదు. ఇప్పుడు స్కాలర్షిప్లు ఇవ్వక కూడా మొత్తం ఫీజులు కట్టినాం తెలుసా, సర్టిఫికెట్ ఇవ్వకపోతే. ఇప్పుడు నీ మీద చదివిస్తున్నాం పిల్లలకి, ఎన్ని లక్షలు పెడుతున్నాం. గవర్నమెంట్ కాదు, రేపు పొద్దున ప్రైవేట్ జాబ్ కూడా దొరుకుతుందా దొరకదేమో అని ఏడుస్తున్నారు పిల్లలు. అట్లాంటి పరిస్థితి పిల్లలకు ఉండొద్దు. కొంత చదివిన పిల్లలకైనా చిన్న చిన్న జాబులైనా ఇవ్వాలి. వాళ్ళకి ఇస్తారు, తర్వాత వాళ్ళ పిల్లలకి ఇస్తారు, తర్వాత వాళ్ళ పిల్లలకు జాబులు ఇస్తారు. సాధారణ కుటుంబాలు అందరూ గంగల కలిసి పోవాలి. ఇక ఆ సాధారణ కుటుంబంలో ఎవరో ఒకరు చదివి ముందుకు వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ ఉండదు ఇక. కానీ నాకు తెలిసి మాత్రం టీచర్ ఏ ఉద్యోగస్తునికైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు పేమెంట్లు పెంచకండి, తగ్గించండి. మిగతా వాళ్ళకు జాబులు ఇవ్వండి, మిగతా వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా బతుకుతారు కదా. ఇప్పుడు ఒక్కొక్క స్కూళ్ళల్లో ఒక్క చిన్న పిల్లగాన్ని జాయిన్ చేయాలంటే 50,000 ఫీజు, అంతంత ఫీజులు కట్టి చదివిస్తారు. మళ్ళీ తర్వాత వాళ్ళు ఏమవుతారు? పోనీ మరి కాలేజీలకు అక్కడిక్కడ పోయి మరి ఫీజులు తక్కువ వేయమని చెప్తుందా గవర్నమెంట్? చెప్తుందా అసలు? ఏ కాలేజీలన్నా నిన్న టీవీలో చూస్తే ఒక్కొక్క హాస్టళ్ళల్లో కూడా ఎట్లాంటి ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు వాళ్ళకు డబ్బులు ఇస్తారు, వాళ్ళు వీళ్ళకు గమ్మున మూసుకొని ఉంటారు. అది కాదు ప్రభుత్వం అంటే. మొత్తం తిరగాలి, అన్ని చేయాలి, అన్ని చూడాలి, అది లెక్క. ఒకటి కానిస్టేబుల్ జాబులు మాత్రం పటాపటి ఇస్తారు, వేరే ఉద్యోగాలు మాత్రం వేరే పిల్లలు చదివిన వాళ్ళు అంతా పోతున్నారు అట్లా. అది మాత్రం ఒక టీచర్కి అంత జీతం అవసరం లేదు, వాళ్ళంతా కష్టపడి అంత అదైతే లేదు. మీలాంటి పిల్లలు ఇప్పుడు ఎంతమంది చదువుకున్న వాళ్ళు, జనరల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు బొచ్చాడు మందురు. అట్లాంటి పిల్లలను తీసుకొని పోయి 15,000 20,000 జీతం ఇచ్చి అట్లా గవర్నమెంట్ స్కూళ్ళలో పెట్టండి. 5 మంది టీచర్లను పెట్టే బదులు 5 మంది టీచర్లకి 5 లక్షలు ఇచ్చే బదులు 10 మంది టీచర్లను పెట్టండి. 10 మంది టీచర్లు పెట్టి 20,000 జీతం ఇవ్వండి. అట్లా అందరు సేఫ్ కదా. నెలకి 20,000 వచ్చినా మనిషి బతుకుతారు కదా. బస్ కిరాయి ఫ్రీ పెట్టుడు కాదు, బస్ కిరాయి తీసేయాలి. నెలకు 2,500 ప్రతి రేషన్ కార్డుకి వేయాలి.